ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో అడుగుపెట్టగానే వినిపించే పదం గోవింద. భక్తులంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరిస్తూ శ్రీనివాసుని దర్శనానికి బయలుదేరతారు. తిరుమలలోని సప్తగిరుల్లో గోవింద నామస్మరణ మారుమోగుతుంది. అయితే గోవింద అంటే అర్థమేమిటో చాలామంది భక్తులకు తెలియదు. గోవింద అంటే వెంకటేశ్వర స్వామి నామం అనే అనుకుంటారు, కానీ ఆ పదం ఆవిర్భావం వెనుక చరిత్ర చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో గోవింద అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాము. గోవింద అనే పదం గో ప్లస్ వింద అనే రెండు పదాల కలయికగా తెలుస్తుంది. గో అంటే గోవులు, వింద అంటే కాపరి అని అర్థం. గో అంటే ఇంద్రియాలు, వింద అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేదని మరో అర్థం కూడా భాగవతంలో ఉంది. శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోపాలకులలో పెరిగి గోవులను కాపాడేవాడు కాబట్టి ఈ పేరు ఆయనకు ఎంతో సరిపోతుంది. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం తెలిసిందే కదా. గోకులం వాసులపై ఇంద్రుడు ఆగ్రహించి ఉరుములు పిడుగులతో భీకర వర్షాన్ని కురిపిస్తాడు. ఆ పెను విపత్తు నుంచి గోకులంతో పాటు గోవులను కాపాడేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి రక్షణగా పట్టుకుంటాడు. దీంతో ప్రజలంతా గోవులతో సహా పర్వతం కిందకు చేరి తమను రక్షించుకుంటారు. దీంతో గర్వభంగమైన ఇంద్రుడు క్షమాపణ కోరేందుకు వెళ్ళగా ఆ సమయంలో కామధేనువు కూడా అక్కడకు వస్తుందంట. గోవులను రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా తన పాలతో అభిషేకం చేస్తుందంట. ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు కూడా గంగాజలంతో కృష్ణునిని అభిషేకించవలసిందిగా తన వాహనమైన ఐరావతాన్ని ఆజ్ఞాపిస్తాడు. గోవులన్నిటికీ శ్రీకృష్ణుడు అధిపతి అని ఆ క్షణం నుంచే గోవిందుడిగా కూడా పిలుచుకుంటారని ఇంద్రుడు చెప్పగా ప్రజలంతా గోవింద నామస్మరణతో పూజలు చేశారంట. ఇదెలా ఉంటే కలియుగంలో గోవింద అనే నామం వెనుక మరో కథ ప్రచారంలో ఉంది. పౌరాణిక కథను అనుసరించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో కొలువుదీరేందుకు తిరుమలలో 7 కొండలను ఎంచుకున్నాడంట. అగస్త్య మహాముని అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటున్నారంట. ఆ దృశ్యాన్ని చూసిన వెంకటేశ్వరుడు, మునివర్య, నేను వెంకటనామకుడిని, కలియుగాధిపతిని, ఈ సప్తగిరిపై కొలువు తీరుదామని వచ్చానని చెప్పాడంట. రోజు క్షీరం సేవించడానికి తనకు ఓ గోవు కావాలని కోరాడంట. సాక్షాత్తు వెంకటేశ్వరుడే వచ్చి అడగడంతో అగస్త్య మహామహర్షి ఎంతో సంతోషించాడంట. వెంటనే, అయ్యో స్వామి, ఎందుకివ్వను, కానీ మీరు మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను అని చెప్పాడంట. దాంతో సరే అలాగే అని వెంటనే అంతర్ధానమైన వెంకటేశ్వరుడు కొన్నాళ్ళకి లక్ష్మీదేవిని వెంట పెట్టుకుని తిరిగి అగస్త్య ఆశ్రమానికి వచ్చాడంట. ఆ సమయంలో అగస్త్య మహాముని లేకపోవడంతో ఆయన శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలని ప్రశ్నించాడంట. నాయనా, నీ గురువు నాకు ఒక పాడి ఆవును ఇస్తానని మాటిచ్చాడని, అందుకే ఇక్కడికి వచ్చానని, గోవును ఇస్తే వెంట తీసుకుని వెళ్తాను అని తన రాకకు కారణం తెలిపాడంట. కాగా వచ్చింది స్వయంగా భగవానుడే అనే విషయం తెలియని మునీశ్వరుని శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానని బదులివ్వడంతో స్వామివారు వెనుతిరిగి వెళ్ళాడంట. కాసేపటికి ఆశ్రమానికి చేరుకున్న అగస్త్య మునీశ్వరుడు శ్రీవారి రాక విషయం తెలుసుకున్నాడంట. ఎంత పని చేశావు నాయనా అంటూ ఆవును వెంట తీసుకుని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి బయలుదేరాడంట. వెంకటస్వామి గోవింద, వెంకటస్వామి గోవింద, గోవు ఇంద, గోవు ఇదిగో అనే అర్థంలో అని పిలుస్తూ వెళ్ళాడంట. దాంతో స్వామివారు అక్కడ ఆగిపోయి గోవింద గోవింద అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేశావు కదా, గోవింద నామం నాకు పరమ ప్రీతికరమైంది. గోవిందుడన్నది నా నామాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తూ భక్తులు ఈ నామాన్ని 108 సార్లు పలికితే మోక్షప్రాప్తి కలిగిస్తాను అని వాగ్దానం చేశాడంట. అగస్త్య మునీశ్వరుడు
అందించిన గోవును సంతోషంగా స్వీకరించి వెంట తీసుకుని వెళ్ళాడని పౌరాణిక కథ. ఈ కారణంగానే భక్తులంతా గోవింద గోవింద అనే నామాన్ని స్మరిస్తూ కాలినడకన వెళ్ళి ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటారంట. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడికి గోవిందనామం ఎందుకు వచ్చింది? అసలు ఆ నామం వెనుక ఉన్న కథ, స్వామివారికి ఆ నామం అంటే ఎందుకంత ప్రీతికరమో తెలుసుకుందాం కదండి. ఈ వీడియో అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. గోవింద.